నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. మునుపెన్నడూ మీరు యూట్యూబ్‌లో చూడని విధంగా సరికొత్త స్వీట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా కొత్త రకం స్వీట్ అండి. తినేటప్పుడు క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! అది 5 స్పూన్స్ తీసుకోవాలి. కలపడం కోసం బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. బీట్రూట్‌ని బాయిల్ చేసే పని లేదండి. పచ్చి బీట్రూట్‌నే ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి వాటర్ పోసి జ్యూస్ చేసుకొని వడకట్టుకొని వాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, బీట్రూట్ జ్యూస్ కోసం బీట్రూట్‌ని బాయిల్ చేయొద్దు. పచ్చి ముక్కలతోనే జ్యూస్ చేయండి. బీట్రూట్‌తో చేసామనే కానీ ఈ స్వీట్ బీట్రూట్‌లో ఉండే వగరు కానీ, స్మెల్ కానీ అస్సలుండదు. బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్. అంత రుచిగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో చివరి వరకి చూడండి. చాలా టిప్స్ చెప్పాను. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. తర్వాత పీటకి ఆయిల్ రాయాలి. రాసాక చపాతీలాగే రుద్దుకోవాలి. 4 సైడ్స్ సమానంగా రుద్దండి. అలా పాముకున్నాక నిలువుగా, అడ్డంగా కట్ చేసుకోవాలి. చూడండి, నిలువుగా, అడ్డంగా చేసుకున్న బిళ్ళలు ఎక్స్‌ట్రా వస్తాయి కదండీ! షేప్ సరిగ్గా లేకుండా అవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో షేప్ చూపిస్తాను. 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ మిగిలాయి కదండీ 2 సైడ్స్, ఆ బ్యాక్ టర్న్ చేసి ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఎంత అందమైన షేప్ వచ్చిందో. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అంతే రుచిగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకోటి చూపిస్తున్నాను. 4 సైడ్స్‌లో 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. వెనక్కి తిప్పి మిగతా 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలాగా. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి. హెల్తీ కూడా. డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని వేసుకోవాలి. ఓవర్‌లోడ్ వేసుకోకండి. చేసుకున్న వాటిలో కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. టూ సైడ్స్ వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒక పాన్‌లో 1 కప్ బెల్లం వేసుకోవాలి. 1 కప్ పిండికి 1 కప్ బెల్లం అన్నమాట. ఒక హాఫ్ కప్ వాటర్ పోసి తీగ పాకం వచ్చేదాకా మరగనివ్వాలి. గవ్వల పాకం ఉంటుంది గదా! సేమ్ అలాగే. తర్వాత వేయించుకున్న వాటిని ఆ తీగ పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక చక్కగా కలుపుకోవాలి. 10 నిమిషాలు ఆ పాకంలో ఉంచి కలుపుకుంటూ ఉంటే పాకం చక్కగా పడుతుంది. పాకం బాగా పట్టాక డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో రుచిగా, ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేయండి. అందరూ శభాష్ అంటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి కలర్.
చాలా బాగుంటుంది ఈ స్వీట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వాసంతి ఇన్ ద కిచెన్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.